బుర్రిపాలెం రోడ్డులోని గోశాలలో శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పట్టణ వైసీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు చేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని గోశాలలో శనివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెనాలి వైఎస్ఆర్సీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి మహిళలకు చీరలు, మిఠాయిలు పంపిణీ చేశారు. గోశాలలో గోవులకు పచ్చగడ్డి, దాణా వితరణగా అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు కాళిదాసు వెంకటేశ్వరరావులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కౌన్సిలర్లు గోడవర్తి హరిరామ్, గుంటూరు కోటేశ్వరరావు, తోట రఘురాం, కఠారి హరీష్, దేశు శ్రీనివాసరావు, నల్లగొర్ల నాగేశ్వరరావు, కుర్రా శ్రీను, తన్నీరు శివశంకర్, షేకు మేరావళి, బూరెల దుర్గాప్రసాద్, మన్నవ ప్రభాకర్, ఎలవర్తి సాంబశివరావు, కాళిదాసు సత్యం, మల్లిపోయిన రాము, కొలావాసు, కొడాలి క్రాంతి, పెదలంక వెంకటేశ్వరరావు, బుస్సా సుబ్బారావు, గోల్డ్ బాజీ, ఎన్ఆర్కే శర్మ, మునిపల్లి వంశీ, హనుమారెడ్డి, రఘురామరెడ్డి, జ్యోతిబాబు, అన్నపరెడ్డి అనిల్, బాబు, సాయి, వెంకట్, విష్ణు, మిక్కిలి శరత్, సమాధి బాలకృష్ణ, సమాధి మహేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఎంతో గొప్పగా సేవా కార్యక్రమాల ద్వారా, కేవలం సేవా కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజల ఎడల, ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల ఎడల అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి సంక్షేమాన్ని ఏ రకంగా అయితే అందించామో, ఈరోజు అధికారంలో లేకపోయినా నాయకుడి యొక్క పుట్టినరోజుని తెనాలి నియోజకవర్గంలో ఈరోజు వాడవాడలా చేసుకుంటున్న సందర్భం ఎంతో గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే తన 5 సంవత్సరాల పరిపాలనలో సంక్షేమ పాలన అంటే ఏ రకంగా చెయ్యాలో చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం శాసనసభ్యులుగా, అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ వైఎస్ఆర్ పార్టీతో పనిచేసామంటే గర్వపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినందుకు, రేపొద్దున చేయబోతున్నందుకు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లె, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇస్తూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరి ఆశీస్సులతో మళ్ళీ సంక్షేమ పాలనని తీసుకొచ్చేదానికి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం పనిచేస్తామని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరూ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా గోశాలలో గోవులకు మేత, మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నాయకుడు, మా అన్న శివకుమార్ గారు ఇచ్చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని, మళ్ళీ ముఖ్యమంత్రిగా అతి త్వరలో వచ్చి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు, అదేవిధంగా అదే రోజున జన్మించిన మన బీసీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నతమైన సేవలు అందించిన మరి శ్రీ కాళిదాసు వెంకటేశ్వరరావు గారు కూడా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి గోశాల గోవులకి పచ్చిమేత, దానా, మరి అలాగే మహిళలకు చీరల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా లోకల్ నాయకులు, లోకల్ శాసనసభ్యులు శ్రీ అన్నబత్తుని శివకుమార్ గారికి ఇచ్చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాగే ఈ కాళిదాసు వెంకటేశ్వరరావు గారు మరి వారు చేసుకునే జన్మదినోత్సవంలో ప్రతిసారి కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే 52వ సందర్భంగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో మరి తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఎంతో ఉత్సాహంగా ఈరోజు తెనాల్లో ప్రతి వీధిలో కూడా వైఎస్ఆర్ సిపి జెండా రెపరెపలాడుతూ మరి పార్టీ పిలుపు మేరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మరి గోవులకి మేత అలాగే వస్త్రదానం ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నారు. ఇదే రోజు మరి కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు జన్మదినం సందర్భంగా మరి ఆయనకు కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా, ఎందుకంటే పార్టీ పిలిపించింది సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్పి, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు తెనాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే మన బీసీ నాయకుడు కాళిదాస్ వెంకటేశ్వరరావు గారు పుట్టినరోజు కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మున్సిపాలిటీ వర్కర్స్కి చీరలు పంపిణీ, అట్లానే ఆవులకు కూడా పచ్చి మేత సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు మాజీ మన అన్న శివన్న గారు రావటం, ఆయన ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మా అందరికీ చాలా సంతోషంగా